లేసీకి సోషల్ మీడియా అంటే పిచ్చి. సోషల్ మీడియాలో ఎవరినైనా మనం రేటింగ్ ఇవ్వొచ్చు. ఒకళ్ళని చూస్తే వాళ్ళకి ఎంత రేటింగ్ ఉందో తెలుస్తుంది. లేసీ అందరినీ ఇంప్రెస్ చేస్తూ పోస్ట్ పెడుతూ మంచి రేటింగ్స్ తెచ్చుకుంటూ ఉంటుంది. ప్రెజెంట్ తనకి 4.2 రేటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు తను తన తమ్ముడితో కలిసి ఉంటుంది. తమ్ముడికి రేటింగ్స్ తక్కువగా ఉంటాయి. ఇల్లు మారదాం అని లేసి కొత్త ఇల్లు వెతుకుతుంది. ఒక ఇల్లు తనకి చాలా నచ్చుతుంది, కానీ రెంట్ ఎక్కువ. సోషల్ మీడియాలో 4.5 రేటింగ్స్ ఉంటే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. లేసీకి రేటింగ్స్ పెరగాలంటే ఎక్కువ రేటింగ్స్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. సోషల్ మీడియాలో రేటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఫాలో అవుతుంది. ఒకరోజు లేసీ పెట్టిన పోస్ట్ కి తన స్కూల్ ఫ్రెండ్ నయోమి మంచి రేటింగ్ ఇస్తుంది. నయోమి రేటింగ్ 4.8. ఇవాళ లేసీ మిస్టర్ ర్యాక్స్ బొమ్మ పోస్ట్ పెడుతుంది. చిన్నప్పుడు నయోమి లేసీ కలిసి మిస్టర్ ర్యాక్స్ ని చేశారు. ఆ రోజు సాయంత్రం నయోమి లేసీకి కాల్ చేసి తన పెళ్లికి రమ్మంటుంది. మెయిడ్ ఆఫ్ ఆనర్ గా ఉండమంటుంది. పెళ్లిలో లేసీ స్పీచ్ ఇవ్వాలి. పెళ్లికి వచ్చే గెస్ట్ అందరికి 4.7 కన్నా తక్కువ రేటింగ్స్ ఉండవు. లేసీ పెళ్లికి వెళ్లి స్పీచ్ బాగా ఇస్తే రేటింగ్స్ వస్తాయి అని హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో నయోమి లేసీని ఏడిపించేది. తన జుట్టు కట్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ తో అఫైర్ పెట్టుకుంది. రేటింగ్స్ కోసం లేసీ అవేమీ పట్టించుకోదు. నెక్స్ట్ రోజు నాకు 4.5 రేటింగ్స్ వస్తాయి అని తనకి నచ్చిన ఇంటికి అడ్వాన్స్ ఇస్తుంది. మంచి స్పీచ్ రాసుకుంటుంది. నయోమి మెయిడ్ ఆఫ్ ఆనర్ డ్రెస్ లేసీకి పంపిస్తుంది. పెళ్లి రోజు లేసీ తన తమ్ముడికి స్పీచ్ చదివి వినిపిస్తుంది. ఆఖరిలో ఏడవడం కూడా ప్రాక్టీస్ చేసింది. తమ్ముడు, ఎందుకు నువ్వు పక్క వాళ్లతో కంపేర్ చేసుకుంటున్నావు? రేటింగ్స్ రాకముందు మనమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు నాతో నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు. నువ్వు నీలా ఉండట్లేదు. 4.5 కన్నా ఎక్కువ రేటింగ్స్ ఉన్న నయోమి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటాడు. లేసీ కోపంగా, నీకు రేటింగ్ 3, అందుకే నేను నా ఫ్రెండ్స్ ని ఎప్పుడు ఇంటికి పిలవను అని తమ్ముడికి తక్కువ రేటింగ్స్ ఇస్తుంది. తమ్ముడు కూడా లేసీకి తక్కువ రేటింగ్స్ ఇస్తాడు. లేసీ క్యాబ్ బుక్ చేసుకుని బయటికి వెళ్తుంది. పొరపాటుగా ఒక ఆమెను గుద్దుతుంది. ఆమె లేసీకి తక్కువ రేటింగ్స్ ఇస్తుంది. లేసీ క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతుంది. నయోమి కాల్ చేస్తుంది. లేసీ నయోమితో గట్టిగా మాట్లాడుతూ నవ్వుతుంది. ఎయిర్పోర్ట్ కి చేరుకొని క్యాబ్ దిగాక క్యాబ్ డ్రైవర్ లేసీకి తక్కువ రేటింగ్స్ ఇస్తాడు. లేసీ రిసెప్షన్ కి వెళ్లి టికెట్ చూపిస్తుంది. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని తెలుస్తుంది. ఇంకొక ఫ్లైట్ లో సీట్ ఉంది, కానీ 4.2 రేటింగ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ ఇస్తారు. లేసీకి తమ్ముడు, ఒక ఆమె, క్యాబ్ డ్రైవర్ తక్కువ రేటింగ్స్ ఇవ్వడం వల్ల తన రేటింగ్ 4.2 నుంచి 4.183కి తగ్గింది. లేసీకి టికెట్ ఇవ్వరు. లేసీ, నాకు అర్జెంట్ గా టికెట్ కావాలి, నేను పెళ్లికి వెళ్ళాలి అని గట్టిగా అడుగుతుంది. క్యూలో ఉన్న వాళ్ళు లేసీకి తక్కువ రేటింగ్స్ ఇస్తారు. రిసెప్షనిస్ట్ సెక్యూరిటీని పిలుస్తారు. లేసీ వల్ల డిస్టర్బెన్స్ అయింది కాబట్టి తనకి పెనాల్టీ వేస్తారు. 24 గంటలలో పెనాల్టీ పోతుంది. ఇప్పుడు లేసీ రేటింగ్స్ 3.1. 24 గంటలలో లేసీకి ఎవరైనా తక్కువ రేటింగ్స్ ఇస్తే అది డబుల్ అవుతుంది. ఇప్పుడు రిసెప్షనిస్ట్ తనకి తక్కువ రేటింగ్ ఇస్తుంది. లేసీని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్లిపోమంటారు. కార్ రెంట్కి తీసుకుంటుంది. తక్కువ రేటింగ్స్ ఉండడం వల్ల మంచి కార్ ఇవ్వరు, పాత కార్ ఇస్తారు. కారులో పెళ్లికి బయలుదేరుతుంది. మధ్యలో ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ స్టేషన్ కి వెళ్తుంది. పాత కార్ కాబట్టి సరైన ఛార్జర్ ఉండదు. రోడ్డు మీద నిల్చొని లిఫ్ట్ అడుగుతుంది. లేసీకి తక్కువ రేటింగ్స్ ఉండడం వల్ల ఎవరూ తనకి లిఫ్ట్ ఇవ్వరు. పైగా తనేమీ చేయకపోయినా తక్కువ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తన రేటింగ్ 2.8. కొంత దూరం వెళ్ళాక 1.4 రేటింగ్ ఉన్న ఆమె లేసీకి లిఫ్ట్ ఇస్తుంది. ఒకప్పుడు ఆమెకి 4.6 రేటింగ్ ఉండేది. లేసీలానే అందరినీ ఇంప్రెస్ చేస్తూ మంచి రేటింగ్స్ తెచ్చుకునేది. తన హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చింది. కష్టపడి మంచి హాస్పిటల్లో చేర్పించింది. హస్బెండ్ కి రేటింగ్ 4.3. అతను బదులు 4.4 రేటింగ్ ఉన్న వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకున్నారు. తన హస్బెండ్ చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఎవరేమనుకుంటున్నారు అని పట్టించుకోకుండా తనకి నచ్చినట్టు బ్రతుకుతుంది. ఆమె లేసీని కూడా రేటింగ్స్ ని పట్టించుకోవద్దు, నీకిష్టం వచ్చినట్టు ఉండు అంటుంది. లేసీ, నీకు పోయేదేమీ లేదు, నేను రేటింగ్స్ మీద ఆధారపడి ఉన్నాను, నాకు రేటింగ్ అవసరం అంటుంది.
నెక్స్ట్ రోజు పొద్దున గంటలో లేసి నయోమి పెళ్లికి వెళ్తుందనగా నయోమి కాల్ చేసి నీ రేటింగ్ 2.6 ఉంది, పెళ్లికి రావద్దు అంటుంది. లేసి నువ్వే నేను నీ స్కూల్ ఫ్రెండ్ అని నన్ను రమ్మని పిలిచావు అంటే నయోమి అప్పుడు నీకు 4.2 రేటింగ్స్ ఉన్నాయి, నిన్ను పిలిస్తే గెస్ట్ ముందు నా పరువు పోతుంది అంటే లేసి 24 అవర్స్ తరువాత నా రేటింగ్స్ మామూలు అయిపోతాయి, ఇప్పుడు పెనాల్టీలో ఉన్నాను, పెళ్లికి వచ్చి స్పీచ్ ఇస్తే అందరూ నాకు మంచి రేటింగ్స్ ఇస్తారు అంటుంది. నయోమి నువ్వు పెళ్లికి రావద్దు అని ఫోన్ పెట్టేస్తుంది. లేసీకి చాలా కోపం వస్తుంది. మందు తాగి గోడ దూకి పెళ్లికి వెళ్తుంది. నయోమి గురించి నిజాలు అన్నీ చెప్తుంది. తను కనిపించి అంత మంచిది కాదు, నా బాయ్ ఫ్రెండ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంటుంది. గెస్ట్ అందరూ లేసీకి తక్కువ రేటింగ్స్ ఇస్తారు. ఇప్పుడు తన రేటింగ్ 0.6 అయినా లేసీ భయపడదు. నయోమి హస్బెండ్ లేసీని ఆపడానికి వస్తుంటే లేసీ కత్తితో అటాక్ చేస్తుంది. బాడీ గార్డ్స్ తనని బయటికి లాగేస్తారు. లేసీని పోలీస్ అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. తనకి రేటింగ్స్ ఇచ్చే టెక్నాలజీ తీసేస్తారు. లేసీకి బాధగా కాకుండా సంతోషంగా ఉంటుంది. రేటింగ్స్ కి భయపడకుండా తనకి నచ్చినట్టుగా ఉంటుంది. కూపర్ అనే అతను తన అమ్మకి చెప్పకుండా వరల్డ్ టూర్ కి వెళ్ళాడు. స్పెయిన్, ఇటలీ, దుబాయ్, సిడ్నీ, ఇండియా ఇంకా చాలా దేశాలు చూశాడు. ఇప్పుడు లండన్ లో ఉన్నాడు. తన అమ్మ కాల్ చేస్తుంటే ఎత్తడు. డేట్ కోసం టిండర్ లో వెతుకుతాడు. సోనియా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. నెక్స్ట్ రోజు పొద్దున అమ్మ మళ్ళీ కాల్ చేస్తుంది. కూపర్ ఇప్పటిదాకా తన నాన్నని చూసుకుంటూ ఉన్నాడు. నాన్నకి ఆల్జైమర్స్ వచ్చి సంవత్సరం క్రితం చనిపోయాడు. కూపర్ కి తన అమ్మకి అంతగా బాండ్ లేదు. ఫ్యామిలీ నుంచి కొన్ని రోజులు దూరంగా ఉందాం అని ట్రిప్ కి వచ్చాడు. కూపర్ అమ్మతో ఫోన్లో కాకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అనుకుంటాడు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి టికెట్ కొనడం కోసం ఏటీఎం లో డబ్బులు డ్రా చేస్తుంటే డబ్బులు లేవు అని చూపిస్తుంది. కూపర్ బ్యాంక్ కి కాల్ చేసి కనుక్కుంటాడు. సిస్టమ్ లో ఏదో ఎర్రర్ ఉంది, కొన్ని రోజులలో బాగైపోతుంది. కూపర్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అమ్మకి కాల్ చేయక తప్పదు, కానీ కాల్ చెయ్యడు. నిన్న డేట్ సోనియాకి కాల్ చేస్తాడు. సోనియా కూపర్ ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. కూపర్ డబ్బులు కావాలంటే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాడు. యాప్ లో చూస్తే సైతో గేమ్ అనే కంపెనీలో జాబ్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. కంపెనీ ఊరవతల ఉంటుంది. సోనియా సైతో గేమ్ మంచి హారర్ గేమింగ్ కంపెనీ, వెళ్ళు, ఇప్పుడు వాళ్ళు కొత్త గేమ్ క్రియేట్ చేస్తున్నారు అని విన్నాను. గేమ్ గురించి ఎవ్వరికీ తెలియదు. నువ్వు గేమ్ కి సంబంధించిన దేనిదైనా ఫోటో తీస్తే జాబ్ కన్నా ఆ ఫోటో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటుంది. కూపర్ జాబ్ తీసుకుంటాడు. నెక్స్ట్ రోజు కంపెనీ నుంచి కారు వచ్చి కూపర్ ని పికప్ చేసుకుంటుంది. మేనేజర్ కేటీ కూపర్ ని ఒక రూమ్ కి తీసుకువెళ్తుంది. టేబుల్ మీద గేమ్ కి సంబంధించిన సూట్ కేస్ ఉంటుంది. టేబుల్ మీద ఏవేవో స్టిక్కర్స్ అంటించి ఉంటాయి. జాబ్ ఏంటో చెప్పే ముందు ఫోన్ వాళ్ళకి ఇచ్చేయాలి. కేటీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. చిన్న మెడికల్ ప్రొసీజర్ చేస్తారు. ఇప్పుడు అగ్రిమెంట్ లో సైన్ చేయాలి. కూపర్ సైన్ చేయడానికి పేపర్ లో ప్లేస్ ఉండదు. కేటీ ఇంకొక అగ్రిమెంట్ కాపీ తీసుకురావడానికి వెళ్తుంది. ఆ టైంలో కూపర్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి సూట్ కేస్ ఓపెన్ చేసి ఫోటో తీసి సోనియాకి పంపిస్తాడు. కేటీ ఇంకొక కాపీతో వస్తుంది. కూపర్ సైన్ చేస్తాడు. కూపర్ అమ్మ కాల్ చేస్తుంది. కేటీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, మళ్ళీ ఎలా ఆన్ అయింది అని కూపర్ వైపు అనుమానంగా చూసి ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తుంది. జాబ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ కి సంబంధించి కూపర్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. కేటీ కూపర్ మెడ వెనుక మష్రూమ్ అని చిన్న డివైస్ పెడుతుంది. కూపర్ లోకి ఏదో అప్లోడ్ చేస్తుంది. టేబుల్ మీద ఉన్న స్టిక్కర్స్ 3D గేమ్ లా మారుతాయి. నిజంగా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. కూపర్ కి ఆశ్చర్యంగా ఉంటుంది. కేటీ కూపర్ కి 3D సరిగ్గా కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తుంది. అంతా బానే ఉంది. కేటీ ఇంతటితో నువ్వు వచ్చిన పని అయిపోయింది, కానీ ఇప్పటిదాకా జరిగింది శాంపుల్ మాత్రమే, మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తావా, దానికి తప్పకుండా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాము అంటుంది. కూపర్ ఒప్పుకుంటాడు. కేటీ కూపర్ ని కంపెనీ ఓనర్ సైతో ఆఫీస్ కి తీసుకువెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తుంది వరల్డ్ లోనే మొదటి పర్సనల్ సర్వైవల్ గేమ్. మన మైండ్ కి ఏదంటే భయమో గేమ్ అదే చూపిస్తుంది. కూపర్ లోకి గేమ్ సాఫ్ట్వేర్ ఎక్కిస్తారు. ఆ రోజు రాత్రి కూపర్ తో గేమ్ ఆడించడానికి తీసుకువెళ్తారు. కూపర్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఒంటరిగా ఉండాలంతే. భయం వేసి గేమ్ ఆపేస్తాను అనిపించే వరకు ఉండాలి. ఇల్లు మొత్తం సీసీ కెమెరాస్ ఉంటాయి. కేటీ కంట్రోల్ రూమ్ లో నుంచి చూస్తూ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ లో కేటీ కూపర్ కాంటాక్ట్ లో ఉంటారు.
కేటీ, నీకు కనిపించేవి నీ మీద దాడి చేయవు, నువ్వేమీ ఫీల్ అవ్వవు, భయం వేస్తే నాకు చెప్పు, గేమ్ ఆపేద్దాం అంటుంది. కూపర్ గేమ్ ని సీరియస్ గా తీసుకోడు, నాకేమీ భయం వెయ్యదన్నట్టే ఉంటాడు. గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇల్లు మొత్తం చూస్తాడు. రూమ్ లో ఒక పెయింటింగ్ ఉంటుంది. కొంతసేపు తర్వాత పెద్ద స్పైడర్ వస్తుంది. కూపర్ కి స్పైడర్స్ అంటే చాలా భయం, భయపడతాడు. శాంపుల్ గేమ్ కన్నా ఇప్పుడు గ్రాఫిక్స్ రియల్ గా ఉన్నాయి. కూపర్ ఇందాక చూసిన పెయింటింగ్ లో లైట్ వెలిగి లేదు, ఇప్పుడు లైట్ ఉంది. కిటికీలో ఒక అతను ఉంటాడు. కూపర్ కి కొంచెం భయం వేయడం మొదలవుతుంది. పైన ఫ్లోర్ లో ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సడన్ గా కూపర్ ముందు ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూపర్ ని స్కూల్లో ఏడిపించిన అతను, పీటర్. కూపర్ కబోర్డ్ లో స్నాక్స్ తీసుకుంటాడు. కబోర్డ్ ముయ్యగానే చాలా పెద్ద స్పైడర్ పీటర్ మొహంతో ఉంటుంది. కూపర్ కి భయం వేస్తుంది. భయం వేసినప్పుడు కేటీతో మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా కేటీ పలకదు. ఎవరో డోర్ కొడతారు. కూపర్ భయపడుతూ డోర్ తెరుస్తాడు. సోనియా వచ్చి నువ్వు ప్రమాదంలో ఉన్నావు అంటుంది. కూపర్ సోనియా నిజం కాదు అనుకుంటాడు, కానీ తనని పట్టుకుంటే నిజంగా వచ్చింది. సోనియా, సైతో గేమ్ అప్రూవ్ అవ్వలేదు, నీకు వాళ్ళు ఏదో చేసి ఉంటారు, ఇక్కడ ఉండడం ప్రమాదం, నీలాగే ఇక్కడ జాబ్ చేసిన 5 మాయమయ్యారు, మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటుంది. కూపర్ నమ్మడు. గేమ్ కోసం కంపెనీ వాళ్ళు నిన్ను పిలిచి ఉంటారు అంటాడు. సోనియా కత్తితో కూపర్ మీద దాడి చేస్తుంది. కూపర్ కి నొప్పిగా ఉంటుంది. కత్తి తీసుకొని సోనియాని పొడుస్తాడు. సోనియా మాయమవుతుంది. ఇప్పుడు జరిగిందంతా నిజం కాదు. కేటీ లైన్ లోకి వస్తుంది. కూపర్ కోపంగా, నన్నేది టచ్ చెయ్యలేదు అన్నారు. సోనియా నన్ను కత్తితో పొడిచింది, నాకు నొప్పి పుడుతుంది అంటే కేటీ, అలా జరగడం అసాధ్యం అంటుంది. కూపర్, నేను గేమ్ ఆడను, నన్ను బయటికి తీసుకురండి అంటాడు. కేటీ, సరే, దానికి ముందు నువ్వు పైన ఫ్లోర్ లో ఆఖరి రూమ్ లో ఉన్న యాక్సిస్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అంటుంది. కూపర్ అక్కడికి వెళ్తాడు. డోర్ వెనుక తన అమ్మ చనిపోయి ఉంటుంది అనిపిస్తుంది. భయపడుతూ డోర్ తెరుస్తాడు. ఎవరూ ఉండరు. కేటీని యాక్సిస్ పాయింట్ ఎక్కడా అంటే కేటీ, యాక్సిస్ పాయింట్ లేదు, నువ్వు మేము చెప్పింది చేస్తావో లేదో అని అలా చెప్పాను అంటుంది. కేటీ, వెనుక అద్దంలో చూడు, నిన్ను నువ్వు గుర్తుపట్టలేదు కదా, మీ నాన్నలానే నువ్వు కూడా ఆల్జైమర్స్ వచ్చి చనిపోతావు, మీ అమ్మతో ఆఖరిసారి మాట్లాడాల్సింది, నీకిప్పుడు తను ఒక్కటే ఉంది, నువ్వు చెడ్డ కొడుకువి అంటూ ఉంటుంది. కూపర్, నా మైండ్ లో నుంచి వెళ్ళిపో అని కోపంగా అద్దంని పగలగొట్టి మెడ వెనుక ఉన్న మష్రూమ్ ని తీయడానికి ట్రై చేస్తాడు. అంతలో కేటీ స్టాఫ్ వచ్చి కూపర్ ని ఆపుతారు. కూపర్, నాకేమీ గుర్తులేదు, నేనెవరో నాకు తెలియదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు. కేటీ గేమ్ ఆపాలని ట్రై చేస్తుంది, కుదరదు. గేమ్ కూపర్ లోకి డీప్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆపడం కుదరదు. సైతో వచ్చి ఇలా జరిగినందుకు సారీ చెప్తాడు. స్టాఫ్ తో, ఇతనిని మిగతా వాళ్ళు ఉన్న చోటుకి తీసుకువెళ్ళండి అంటాడు. కూపర్ భయంతో అరుస్తాడు. స్టాప్ అంటాడు. ఇప్పుడు తను ఇంట్లో ఉండడు, సైతో ఆఫీస్ లో ఉంటాడు. కూపర్ స్టాప్ అనగానే కేటీ మష్రూమ్ ని తీసేస్తుంది. కూపర్ గేమ్ నుంచి బయటికి వస్తాడు. ఇదంతా 1 సెకండ్ లో జరిగింది. సైతో కూపర్ తో గేమ్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళింది, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు, సారీ అంటాడు. కూపర్ డబ్బులు తీసుకొని ఫ్లైట్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్లేసరికి అమ్మ ఏడుస్తూ ఉంటుంది. కూపర్, ఏమైంది అంటే అమ్మ, కూపర్ ఏడి, నేను కూపర్ కి కాల్ చెయ్యాలి అంటుంది. కూపర్ గట్టిగా అరుస్తాడు. అతను ఇప్పుడు తన ఇంట్లో లేడు. ఫస్ట్ కేటీ తీసుకువెళ్లిన రూమ్ లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. అమ్మ కాల్ చేస్తుంది. రింగ్ టోన్ రాగానే కూపర్ చనిపోతాడు. చనిపోయే ముందు అమ్మ అని అరుస్తాడు. ఇప్పటిదాకా 0.4 సెకండ్స్ మాత్రమే జరిగింది. కాల్ రావడం వల్ల గేమ్ ఇంటర్ఫియర్ అయ్యి కూపర్ చనిపోయాడు. సైతో కేటీతో ఇప్పుడు జరిగింది నోట్ చేసుకోమంటాడు. కెన్నీ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఇంటికి వెళ్లేసరికి తన చెల్లి అతని ల్యాప్టాప్ వాడుతూ ఉంటుంది. మూవీస్ చూడడం కోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసింది. ల్యాప్టాప్ లో మాల్వేర్ వచ్చింది. కెన్నీ ల్యాప్టాప్ రీబూట్ చేసి మాల్వేర్ ని క్లియర్ చేస్తాడు. తన ల్యాప్టాప్ లో కెమెరా ఆన్ అయి ఉండడం, అంతా రికార్డ్ అవ్వడం అతను గమనించలేదు. కెమెరాలో కెన్నీ ప్రైవేట్ వీడియో లీక్ అవుతుంది. తనకి ఎవరి నుంచో మెయిల్ వస్తుంది. ప్రైవేట్ వీడియో ఉంటుంది. నువ్వేం చేశావో మేము చూసాము, నీ ఫోన్ నంబర్ సెండ్ చెయ్యి, లేదా వీడియోని నీ కాంటాక్ట్స్ లో ఉన్న అందరికీ పంపిస్తాము అని ఉంటుంది. కెన్నీకి టెన్షన్ వస్తుంది.
తన ఫోన్ నంబర్ మెయిల్ చేస్తాడు. ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఫోన్ లో లొకేషన్ ఆన్ చేసుకొని ఉండు, స్విచ్ ఆఫ్ చేయొద్దు, టైం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో చెప్తాము అని ఉంటుంది. కెనీ, ఎవరు మీరు? డబ్బులు కావాలా అంటే వాళ్ళు ఎవ్వరికీ చెప్పొద్దు, మేము చూస్తూ ఉంటాము అంటారు. కెనీ వెంటనే ల్యాప్టాప్ కెమెరాకి టేప్ అడ్డం పెడతాడు. భయం వేస్తుంది. కెనీ నెక్స్ట్ రోజు వర్క్ కి వెళ్తాడు. వాళ్ళ నుంచి మెసేజ్ వస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి మేము పెట్టిన లొకేషన్ కి వెళ్ళు, లేదా నీ వీడియో అందరికీ లీక్ చేస్తాము అని బ్లాక్మెయిల్ చేస్తారు. టైం 11:15. కెనీ సైకిల్లో లొకేషన్ కి వెళ్లాలంటే 57 మినిట్స్ పడుతుంది. కెనీ మేనేజర్ తో నాకు ఒంట్లో బాలేదు అని స్పీడ్ గా సైకిల్ తొక్కుతూ షార్ట్ కట్ లో వెళ్లి టైం కి లొకేషన్ కి చేరుకుంటాడు. ఒక అతను బండి మీద వచ్చి కెనీకి ఒక బాక్స్ ఇచ్చి కెనీని ఫోటో తీసుకుంటాడు. అతనిని కూడా బ్లాక్మెయిల్ చేసి పనులు చేపించుకుంటున్నారు. అతను వాళ్ళు చెప్పింది చేస్తే నిన్ను వదిలేస్తారు అని వెళ్లిపోతాడు. కెనీ బాక్స్ మీద ఉన్న నెంబర్ ని వాళ్ళకి మెసేజ్ చేస్తాడు. బాక్స్ ని ఇంకొక లొకేషన్ లో ఇవ్వమంటారు. కెనీ బాక్స్ ని పట్టుకొని సైకిల్ తొక్కలేడు. సైకిల్ ని అక్కడే వదిలేసి బస్ లో లొకేషన్ కి వెళ్తాడు. బాక్స్ లో ఏముంది అని తెరిచి చూస్తాడు. కేక్ ఉంటుంది. కేక్ ఒక అతనికి ఇస్తాడు. అతనిని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు కెనీతో అతని ఫోటో తీయమంటారు. కెనీ అతని ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తాడు. ఈసారి కెనీ అతను ఇద్దరూ కలిసి కేక్ ని ఇంకొక లొకేషన్ కి తీసుకువెళ్ళాలి. అది కూడా బయట పార్క్ చేసిన కార్ లో వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన టైం లోపు వెళ్ళాలి. ఇద్దరూ కార్ లో లొకేషన్ కి వెళ్తూ ఉంటారు. అతను ఒక ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు. వాళ్ళు అఫైర్ గురించి అందరికీ లీక్ చేస్తాము అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది అతని వైఫ్ కి తెలిస్తే అతనిని వదిలేసి వెళ్లిపోతుంది. పిల్లలని కూడా తనతో తీసుకువెళ్తుంది. అతను ఆ వీడియో నా వైఫ్ కి చేరకుండా నేనేమైనా చేస్తాను అంటాడు. మధ్యలో కారులో పెట్రోల్ అయిపోతుంది. పెట్రోల్ బంక్ లో ఆగి పెట్రోల్ కొట్టించుకుంటారు. అక్కడ అతని చుట్టం కనిపిస్తుంది. ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. అతను మేము తొందరగా వెళ్ళాలి అంటే ఆమె ఎక్కడికి వెళ్తున్నారు అంటే అతను రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము, కెనీ తన ఊరికి వెళ్తున్నాడు అంటాడు. ఆమె నాకు లిఫ్ట్ ఇవ్వండి, దారిలో దిగిపోతాను అంటుంది. ఏమీ చెయ్యలేక ఆమెను కూడా ఎక్కించుకొని వెళ్తారు. వాళ్ళు కెన్నీకి మీరు తప్పు దారిలో వెళ్తున్నారు, మేము మీ GPS ని గమనిస్తున్నాము, 20 నిమిషాల్లో లొకేషన్ లో ఉండాలి లేదా అంతా లీక్ చేస్తాము అని మెసేజ్ చేస్తూనే ఉంటారు. అతను కెనీ ఆమెని దింపేసి తొందరగా లొకేషన్ కి చేరుకుంటారు. కేక్ లో చూడండి అని మెసేజ్ వస్తుంది. కేక్ లో గన్, గ్లాసెస్, క్యాప్ ఉంటాయి. ఇద్దరికి టెన్షన్ వస్తుంది. 5 నిమిషాల్లో ఎవరు దొంగతనం చేస్తారు, ఎవరు డ్రైవ్ చేస్తారు అని డిసైడ్ అవ్వాలి. వాళ్ళ ముందు బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు బ్యాంక్ లో డబ్బులు దొంగలించాలి. కెనీకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అతను నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు క్యాప్, గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళు, ఎవరూ నిన్ను గుర్తుపట్టరు, గన్తో బెదిరించి డబ్బులు తీసుకొని వచ్చేయి అంటాడు. కెనీ వెళ్లి డబ్బులు తీసుకొని వస్తాడు. అతను స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. వాళ్ళ ముందు నుంచే పోలీస్ కార్స్ బ్యాంక్ కి వెళ్లడం చూస్తారు. వాళ్ళు డబ్బులని తీసుకు వెళ్లాల్సిన లొకేషన్ పంపుతారు. ఇద్దరు అక్కడికి వెళ్తారు. అతను ఒక్కడే కార్ని నాశనం చెయ్యాలి. కెనీ ఒక్కడే డబ్బులు తీసుకుని డ్రాప్ పాయింట్ కి వెళ్ళాలి. ఇదే ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్. అతను కార్ని నాశనం చేయడానికి తీసుకువెళ్తాడు. కెనీ డబ్బులతో డ్రాప్ పాయింట్ కి వెళ్తాడు. అక్కడ ఒక అతను నిల్చొని ఉంటాడు. అతనిని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. అతను డ్రోన్ ఆన్ చేస్తాడు. డ్రోన్ అంతా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు కెన్నీ అతను చనిపోయేదాకా ఫైట్ చేసుకోవాలి లేదా వీడియోస్ లీక్ అయిపోతాయి. ఫైట్ లో గెలిచిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. కెనీ దగ్గర గన్ ఉంది. అతనిని షూట్ చేయకుండా తనని తనే షూట్ చేసుకొని చనిపోదాం అనుకుంటాడు. కానీ గన్ లో బుల్లెట్స్ ఉండవు. అతను కెనీ ఫైట్ చేసుకుంటారు. ఇంతకు ముందు కెనీతో ఉన్న అతను కార్ని నాశనం చేసి ఇంటికి వెళ్తాడు. వాళ్ళు ఎఫ్ఐఆర్ వీడియోని తన వైఫ్ కి పంపిస్తారు. కెనీకి కేక్ ఇచ్చిన అతని వీడియో కూడా లీక్ అయింది. కెనీ ఫైట్ లో గెలిచి డబ్బులు తీసుకుంటాడు. అమ్మ నుంచి కాల్ వస్తుంది. నీ ప్రైవేట్ వీడియో ఏదో లీక్ అయింది, అందరూ చూశారు, వీడియోలో ఉన్నది నిజంగా నువ్వేనా అని అడుగుతుంది. కెనీ దగ్గర సమాధానం ఉండదు. 1980s లో యోర్కి పబ్ కి వెళ్తుంది. కూల్ డ్రింక్ తాగుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది.
కెల్లీ అనే ఆమెని ఒక అతను డేట్ కి రమ్మని విసిగిస్తూ ఉంటాడు. కెల్లీ యోర్కీ పక్కన కూర్చొని అతనితో, తిను నా ఫ్రెండ్, తనకి ఒంట్లో బాలేదు, 6 నెలల్లో చనిపోతుంది, తనతో నేను మాట్లాడాలి అని అతనిని పంపించేస్తుంది. యోర్కీ కెల్లీ పరిచయం చేసుకుంటారు. హెల్ప్ చేసినందుకు కెల్లీ యోర్కీకి డ్రింక్ కొనిస్తుంది. అక్కడందరూ పబ్ కి సంబంధించిన డ్రెస్సెస్ వేసుకొని ఉంటే యోర్కీ ఒక్కటే మామూలు డ్రెస్ వేసుకొని వచ్చింది. తనది ఈ ఊరు కాదు, ఈ ఊరిలో ఇదే మొదటి రోజు. కెల్లీ యోర్కీని డాన్స్ చేయడానికి డాన్స్ ఫ్లోర్ కి తీసుకువెళ్తుంది. యోర్కీ, 2 అమ్మాయిలు కలిసి డాన్స్ వేయడం అందరూ చూస్తున్నారు అని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. యోర్కీ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. యోర్కీని బయటికి ఎక్కువ పంపరు. కెల్లీ, ఈ ఊరిలో నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు, నేను నిన్ను అన్నిటికీ తిప్పి చూపిస్తాను, నాతో మా ఇంటికి వస్తావా? 12 అవ్వడానికి ఇంకా 2 గంటలు ఉన్నాయి అంటే యోర్కీ, నాకు ఫియాన్సే ఉన్నాడు, నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతుంది. వారం తరువాత యోర్కీ పబ్ కి వెళ్ళడానికి స్టైల్ గా ఉన్న డ్రెస్సెస్ వేసుకొని చూస్తుంది, కానీ సెట్ అవ్వవు. తను ఎప్పుడు వేసుకునే డ్రెస్సే వేసుకొని పబ్ కి వెళ్తుంది. కెల్లీ కూడా ఉంటుంది. నిన్న వచ్చిన అతను మళ్ళీ కెల్లీని డేట్ కి రమ్మని ఇబ్బంది పెడతాడు. కెల్లీ, నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు, నా వెంట పడొద్దు అంటుంది. యోర్కీ కెల్లీని వెతుకుతుంది. కెల్లీ ఒక అతనితో మాట్లాడుతూ ఉంటుంది. యోర్కీని చూసినా పట్టించుకోదు. యోర్కీ కెల్లీ ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటుంది. కొంతసేపు అయ్యాక కెల్లీ వాష్రూమ్ కి వెళ్తుంది. యోర్కీ కూడా వెళ్తుంది. నాకు ఇదంతా ఎలా చెయ్యాలో తెలియదు, నేను ఇంతవరకు రిలేషన్షిప్ లో లేను అంటుంది. కెల్లీ యోర్కీని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇద్దరూ కిస్ చేసుకుంటారు. యోర్కీ లెస్బియన్, తనకి అమ్మాయిలంటే ఇష్టం. కెల్లీ బైసెక్షువల్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ఇష్టం. కెల్లీది కూడా ఈ ఊరు కాదు, కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వెళ్లిపోవాలి అనుకుంటుంది. టైం 12 అవ్వబోతుంది. కెల్లీ టైం అయిపోవస్తుంది అంటుంది. వారం తరువాత యోర్కీ పబ్ కి వెళ్తుంది, కానీ కెల్లీ రాలేదు. యోర్కీకి కెల్లీని డేట్ కి రమ్మని విసిగిస్తున్న అతను కనిపిస్తాడు. అతనిని కెల్లీ ఎక్కడ ఉందో తెలుసా అంటే అతను, తను ఇక్కడ లేదు, 1990s 2000s టైంలో చూడు అంటాడు. ఇంకొక వారం తరువాత యోర్కీ 1990s పబ్ కి వెళ్లి చూస్తుంది. కెల్లీ రాలేదు. కెల్లీ ఇంటికి వెళ్తుంది. అక్కడ కెల్లీ ఉండదు. కొంతసేపు ఎదురు చూసి వెళ్లిపోతుంది. వారం తరువాత యోర్కీ 2000s లో చూస్తుంది. ఈసారి కెల్లీ కనిపిస్తుంది. యోర్కీని చూసి వెళ్లిపోతుంటే యోర్కీ ఆపి, నువ్వు నాకు కనిపించకుండా దాంకుంటున్నావా అంటే కెల్లీ, లేదు, నేను సరదాగా ఉండడానికి ఇక్కడికి వచ్చాను, మనిద్దరి మధ్య జరుగుతున్నది సరదా కాదు అనిపిస్తుంది అంటుంది. యోర్కీ హట్ అయ్యి వెళ్లిపోతుంది. కెల్లీ కోపంతో అద్దాన్ని పగలగొడుతుంది. అద్దం పగిలిపోతుంది, కానీ కెల్లీ చేతికి బ్లడ్ ఉండదు. అద్దం చూస్తే బానే ఉంటుంది. కెల్లీ బయటికి వెళ్లి చూస్తుంది. యోర్కీ బిల్డింగ్ మేడ మీద కూర్చుని బాధగా ఉంటుంది. కెల్లీ వెళ్లి తనతో మాట్లాడుతుంది. యోర్కీ, ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు అంటే కెల్లీ, 80 నుంచి 85 మంది దాకా చనిపోయారు. సారీ, నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరి మీద ఫీలింగ్స్ రాకుండా చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. నిన్ను చూశాక నాకు ఫీలింగ్స్ వచ్చాయి. నాకు ఎక్కువ టైం లేదు, అందుకే నిన్ను అవాయిడ్ చేశాను అంటుంది. ఇద్దరూ కెల్లీ ఇంటికి వెళ్తారు. యోర్కీకి వచ్చే వారం పెళ్ళవ్వబోతుంది. కెల్లీకి క్యాన్సర్. డాక్టర్స్ 3 నెలల్లో చనిపోతావు అని చెప్పారు. ఇద్దరూ చాలా విషయాల గురించి మాట్లాడుకుంటారు. కెల్లీకి పెళ్ళైంది. తన భర్త 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. యోర్కీ, మనం ఇద్దరం నిజ జీవితంలో కలిస్తే నేను నీకు నచ్చేదానిని కాదు అంటుంది. కెల్లీ, మనం కలుద్దాం, నాకు నిన్ను చూడాలని ఉంది అంటుంది. టైం 12 అవుతుంది. నెక్స్ట్ రోజు కెల్లీ యోర్కీని కలవడానికి వృద్ధాశ్రయంకి వెళ్తుంది. యోర్కీ కెల్లీ ముసలి వాళ్ళు. కెల్లీకి క్యాన్సర్, 3 నెలల్లో చనిపోతుంది. యోర్కీకి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఫ్యామిలీతో నాకు అమ్మాయిలంటే ఇష్టం అని చెప్పింది. ఫ్యామిలీ ఒప్పుకోలేదు. యోర్కీకి యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కోమాలో ఉంది. వృద్ధాశ్రయంలో ఒక టెక్నాలజీ ఉంది. ముసలి వాళ్ళకి వర్చువల్ రియాలిటీలో వయసులో ఉండి లైఫ్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. యోర్కీ కెల్లీ వర్చువల్ రియాలిటీలో కలిశారు. ఆశ్రయంలో వారానికి 5 గంటలు ముసలి వాళ్ళని వర్చువల్ రియాలిటీలోకి తీసుకువెళ్తారు. యోర్కీ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయే సమయం వచ్చింది. దానికి తన కుటుంబం అనుమతి కావాలి, లేదా హస్బెండ్ అనుమతి కావాలి. యోర్కీ లెస్బియన్ అని తన ఫ్యామిలీ తనని వదిలేశారు. తనకి పెళ్లి అవ్వలేదు. అనుమతి ఇవ్వడానికి మాత్రమే ఆశ్రయంలో నర్స్ యోర్కీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.
కెలీ యోర్కీని కలుస్తుంది. కెలీ నర్స్ హెల్ప్ తో వర్చువల్ రియాలిటీలోకి వెళ్లి యోర్కీని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేస్తుంది. యోర్కీ సరే అంటుంది. నిజ జీవితంలో నర్స్ బదులు కెలీ యోర్కీని పెళ్లి చేసుకుంటుంది. యోర్కీ ఈ లోకం వదిలి వెళ్లిపోతుంది. చనిపోయిన వాళ్ళ డేటా ఇంకా వర్చువల్ రియాలిటీలో ఉంటుంది. మనకి కావాలంటే చనిపోయిన తరువాత కూడా వర్చువల్ రియాలిటీలో బతికి ఉండొచ్చు. ఆ రోజు సాయంత్రం కెల్లీ వర్చువల్ రియాలిటీకి వెళ్లి యోర్కీని కలుస్తుంది. కెల్లీ హస్బెండ్ వర్చువల్ రియాలిటీలో ఉండాలనుకోలేదు. అందుకే తను కెల్లీతో లేడు. యోర్కీ కెల్లీతో నువ్వు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపో. ఇద్దరం కలిసి వర్చువల్ రియాలిటీలో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. నీ హస్బెండ్ గురించి ఆలోచించొద్దు. అతను స్వార్థపరుడు. నీతో లైఫ్ లాంగ్ లేడు అంటుంది. కెల్లీకి కోపం వస్తుంది. కెల్లీ చనిపోయేటప్పుడు వర్చువల్ రియాలిటీలో ఉండాలి అనుకోలేదు. ఎందుకంటే తనకి తన హస్బెండ్ కి ఒక కూతురు ఉంది. 39 ఏళ్లకి చనిపోయింది. అప్పటికి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ రాలేదు. కెల్లీ హస్బెండ్ మన కూతురికి లేనిది మనకి వద్దు అని తను వర్చువల్ రియాలిటీని వాడలేదు. కెల్లీ కూడా కూతురు కోసం వర్చువల్ రియాలిటీని వాడొద్దు అనుకుంది. బ్రతికినంత కాలం ఎంజాయ్ చేసి చనిపోదాం అనుకుంటుంది. 12 PM కి కెల్లీ వర్చువల్ రియాలిటీ నుంచి వెళ్లిపోతుంది. తరువాత బాగా ఆలోచించి యోర్కీ కోసం ఈ లోకాన్ని వదిలేసి హ్యాపీగా యోర్కీతో వర్చువల్ రియాలిటీలో బ్రతుకుతుంది. కెల్లీ యోర్కీనే కాదు, ఇంకా చాలా మంది వర్చువల్ రియాలిటీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్ట్రైప్ ఒక ఆమె కలకంటూ నిద్ర లెగుస్తాడు. అతను కొత్తగా జాయిన్ అయిన ఆర్మీ ఆఫీసర్. ఆర్మీ వ్యాంపైర్స్ ని వేటాడుతూ ఉంటారు. ఊరి వాళ్ళు మేము వాళ్ళని చూసాము అని చెప్తారు. ఆర్మీ అక్కడికి వెళ్తారు. ఇదే స్ట్రైప్ కి ఫస్ట్ వ్యాంపైర్ హంట్. ఊరు వాళ్ళు అవి మా వస్తువులు తీసుకువెళ్తున్నాయి, మా ఆహారం తింటున్నాయి, మిగిలింది మేము తినము, పడేస్తాము, ఫుడ్ వేస్ట్ అవుతుంది, అవి హెయిడెకర్ ఇంటి వైపు వెళ్ళాయి అంటారు. ఆర్మీ అందరికి బ్రెయిన్ లో ఇంప్లాంట్ ఉంటుంది. ఆ టెక్నాలజీతో హెయిడెకర్ ఇల్లు బ్లూ ప్రింట్ హోలోగ్రామ్ లో చూసి ప్లాన్ వేసి అతని ఇంటికి వెళ్లి చెక్ చేస్తారు. అతను ఇంతకు ముందు కొంతమంది వ్యాంపైర్స్ ని దాచిపెట్టాడు. కమాండర్ హెయిడెకర్ తో మాట్లాడుతుంది. నువ్వు వ్యాంపైర్స్ ని దాచిపెట్టి ఉంచలేవు, అవి చనిపోవాలి. వాటికి ఉన్న రోగాలు జనాలందరికీ పాకుతాయి. కొన్ని సంవత్సరాలకి వ్యాంపైర్స్ పెరుగుతాయి. అందుకే ఇప్పుడే అన్ని వ్యాంపైర్స్ ని చంపేయాలి అంటుంది. అతను కమాండర్ ని కత్తితో అటాక్ చేస్తాడు. స్ట్రైప్ ఆఫీసర్స్ ఇంట్లో వ్యాంపైర్స్ కోసం వెతుకుతారు. స్ట్రైప్ కి పైన ఫ్లోర్ లో దాంకొని ఉన్న కొన్ని వ్యాంపైర్స్ కనిపిస్తాయి. ఒక వ్యాంపైర్ ని షూట్ చేస్తాడు. ఇంకొక వ్యాంపైర్ గ్రీన్ లైట్ ఉన్న వింత వస్తువుని పట్టుకొని ఉంటుంది. ఆ వ్యాంపైర్ స్ట్రైప్ ని అటాక్ చేస్తుంది. స్ట్రైప్ ఆ వ్యాంపైర్ ని చంపేస్తాడు. మిగతా వ్యాంపైర్స్ పారిపోతాయి. ఆర్మీ హెయిడెకర్ ని వాళ్ళతో తీసుకువెళ్తారు. ఇంటిని తగలబెడతారు. స్ట్రైప్ మొదటిసారి హంట్ లోనే 2 వ్యాంపైర్స్ ని చంపాడు అని హ్యాపీగా ఉంటాడు. అందరూ అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తారు. స్ట్రైప్ కి ఇవాళ కూడా అదే అమ్మాయి కలలోకి వస్తుంది. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. కమాండర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటుంది. డాక్టర్ స్ట్రైప్ ని చెకప్ చేస్తాడు. స్ట్రైప్ ఇంప్లాంట్ లో ప్రాబ్లం ఏమీ లేదు. స్ట్రైప్ ని థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమంటాడు. థెరపిస్ట్ మొదటిసారి వ్యాంపైర్స్ ని చంపావు కదా, బాధగా గిల్టీగా ఉందా అంటే స్ట్రైప్ బాధ ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది అంటాడు. ఇవాళ కూడా స్ట్రైప్ కి కలలో అదే అమ్మాయి కనిపిస్తుంది. నిద్రలో వేలు కదుపుతూ ఉంటాడు. గ్లిచ్ వచ్చి సడన్ గా మెలకువ వస్తుంది. తన టీమ్మేట్స్ కూడా తనలానే నిద్రలో వేలు కదుపుతూ ఉంటారు. స్ట్రైప్ కి విచిత్రంగా అనిపిస్తుంది. నెక్స్ట్ రోజు హెయిడెకర్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే అతను వ్యాంపైర్స్ ఉండే చోట ఎక్కడ ఉందో చెప్పాడు. టీం అందరూ అక్కడికి వెళ్తారు. అందరూ హోలోగ్రామ్ లో ప్లాన్ వేస్తుంటే స్ట్రైప్ కి గ్లిచ్ వచ్చి హోలోగ్రామ్ నుంచి బయటికి వస్తాడు. గడ్డి వాసన చూస్తాడు. ఎప్పుడూ గడ్డికి వాసన ఉండదు, కానీ ఇప్పుడు స్ట్రైప్ కి గడ్డి వాసన వస్తుంది. ఇంట్లో నుంచి ఒక వ్యాంపైర్ కమాండర్ ని హెడ్ షాట్ చేస్తాడు. కమాండర్ చనిపోతుంది. స్ట్రైప్ తన పార్ట్నర్ రైమన్ గన్ ఫైర్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళకి డివైస్ లాంటిది కనిపిస్తుంది. ఒక ఆమె స్ట్రైప్ వెనుక నుంచి బ్యాట్ తో కొట్టబోతుంది. స్ట్రైప్ ఆమెతో నేను ఏమీ చెయ్యను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వ్యాంపైర్స్ ఉన్నాయి అంటాడు. ఆమె రూమ్ బయటికి వెళ్తుంది. రైమన్ ఆమెని షూట్ చేస్తుంది. స్ట్రైప్ కి ఎందుకు రైమన్ మనిషిని షూట్ చేసిందో అర్థం కాదు. రైమన్ పక్క రూమ్ లో వ్యాంపైర్స్ ని షూట్ చేస్తుంది. స్ట్రైప్ కి వాళ్ళు మనుషుల్లా కనిపిస్తారు. రైమన్ ఒక ఆమె తన కొడుకుని షూట్ చేయబోతుంటే స్ట్రైప్ తనని ఆపుతాడు.
ఫైట్ లో రైమండ్ స్పృహ తప్పి పడిపోతుంది. స్టైప్ కి బుల్లెట్ తగులుతుంది. వ్యాన్ లో ఆమె కొడుకుని అక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్తాడు. తనకి బ్లడ్ పోతూ ఉంటుంది. దారి మధ్యలో స్పృహ తప్పి పడిపోతాడు. అమ్మ కొడుకు స్టైప్ ని అండర్ గ్రౌండ్ టనల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి దెబ్బకి కట్లు కడతారు. ఆర్మీ చూసేది వ్యాంపైర్స్ ని కాదు, వాళ్ళు మనుషులే. ఆర్మీకి ఇంప్లాంట్స్ వల్ల మనుషులు వ్యాంపైర్స్ లా కనిపిస్తున్నారు. వాళ్ళలో ఒక అతను డివైస్ తయారు చేశాడు. డివైస్ ఆర్మీ ఇంప్లాంట్స్ పాడయ్యేలా చేస్తుంది. ముందు ఫైట్ లో స్టైప్ ఆ డివైస్ దగ్గరలో ఉన్నాడు. అందుకే తన ఇంప్లాంట్స్ పాడయ్యి మనుషులు మాన్స్టర్స్ లా కాకుండా మనుషుల్లా కనిపిస్తున్నారు. రేమండ్ స్టైప్ ని వెతుకుతూ టనల్ కి వచ్చేస్తుంది. ఆమెని కొడుకుని షూట్ చేసి చంపేస్తుంది. స్టైప్ ని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే స్టైప్ మనం చూసేది నిజం కాదు అంటాడు. రైమండ్ నమ్మదు. స్టైప్ ని కొట్టి ఆర్మీ బేస్ కి తీసుకువెళ్తుంది. స్టైప్ ని జైల్లో పెడతారు. థెరపిస్ట్ స్టైప్ తో మాట్లాడడానికి వస్తాడు. నీ ఇంప్లాంట్స్ లో ప్రాబ్లం ఉందని ముందే కనుక్కోనందుకు సారీ. ఇంప్లాంట్ ఒక ఆయుధం. యుద్ధంలో ఆర్మీ మనుషులని షూట్ చెయ్యట్లేదు, మనుషులని చంపాము అని బాధపడుతున్నారు. అందుకని ఇంప్లాంట్స్ పెట్టి శత్రువులని మాన్స్టర్స్ గా కనిపించేలా చేశాము. ఆర్మీ మాన్స్టర్స్ ని ఈజీగా చంపుతున్నారు, బాధ కూడా లేదు. ఇంప్లాంట్ వల్ల శత్రువులు రాక్షసుల్లా కనిపించడమే కాదు, మనకి వాళ్ళు మాట్లాడేది వినిపించవు, రక్తం వాసన కూడా రాదు. 10 ఏళ్ల క్రితం అందరికీ డిఎన్ఏ టెస్ట్ చేశారు. డిఎన్ఏలో క్యాన్సర్ లాంటి రోగాలు ఉన్న వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని, క్రిమినల్స్ ని కనిపెట్టి ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అని డిఎన్ఏ సరిగ్గా లేని వాళ్ళని చంపేయాలి అనుకున్నారు. ఆర్మీకి వాళ్ళు మాన్స్టర్స్ లా కనిపించేలా చేశారు. ఇంప్లాంట్స్ పెట్టే ముందు అందరికీ నిజం చెప్తారు. స్టైప్ కి కూడా. ఒప్పుకుంటేనే ఇంప్లాంట్స్ పెడతారు. ఒప్పుకోకుండా బలవంతంగా ఇంప్లాంట్స్ పెడితే మైండ్ రిజెక్ట్ చేస్తుంది. థెరపిస్ట్ స్టైప్ ఇంప్లాంట్ కి ఒప్పుకున్న వీడియో చూపిస్తాడు. ఒప్పుకున్న విషయం స్టైప్ కి గుర్తుండదు. ఇంప్లాంట్ మెమరీస్ తీసేస్తుంది. స్టైప్ నేను ఈ దారుణమైన పని చేయడానికి ఒప్పుకోలేదు అని కోపడతాడు. ఇప్పుడు స్టైప్ కి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి, గత కొన్ని రోజుల మెమరీస్ తీసేసి ఇంప్లాంట్ ని బాగు చేస్తారు. స్టైప్ ఆర్మీగా కంటిన్యూ అవుతాడు. లేదా స్టైప్ ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు. స్టైప్ ఇంప్లాంట్ పెట్టడానికి ఒప్పుకోడు. థెరపిస్ట్ స్టైప్ కి హైడక్కర్ ఇంట్లో తను వ్యాంపైర్స్ అని మనుషులని చంపిన మెమరీస్ చూపిస్తాడు. స్టైప్ అంతా ఫీల్ అవుతాడు. వాళ్ళు మనుషుల్లా కనిపిస్తారు. అరుపులు వినిపిస్తాయి. రక్తం వాసన వస్తుంది. థెరపిస్ట్ ఇంప్లాంట్ లేకపోతే నువ్వు చేసినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ బాధపడడం ఎందుకు? ఇంప్లాంట్ పెట్టించుకుంటే అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటావు. సరే అని ఒక్క మాట చెప్పు చాలు అంటే స్టైప్ సరే అంటాడు. తనకి మెమరీస్ తీసేసి ఇంప్లాంట్ పెడతారు. ఎప్పటిలా ఆర్మీలో మాన్స్టర్స్ ని చంపుతూ ఉంటాడు. ఆర్మీకి కలలో కనిపించేది వాళ్ళ ఫ్యామిలీ. జో అనే ఆమె జర్నలిస్ట్. ఒక ఆమె సూసైడ్ గురించి వెటకారంగా ఆర్టికల్ రాసినందుకు అందరూ తనని ద్వేషిస్తున్నారు. డెత్ థ్రెట్స్ వస్తూ ఉంటాయి. అందరూ ఆమెని తిడుతూ ఉంటారు. ఆమె అవేమీ పట్టించుకోదు. ఒకరోజు ఆమె ఇంటికి కేక్ డెలివరీ వస్తుంది. కేక్ మీద ఆమెని తిడుతూ రాశారు. ఆమె కేక్ కట్ చేసి తింటుంది. పోలీస్ కి ఆ రోజు రాత్రి జో తన ఇంట్లో చనిపోయి కనిపిస్తుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ క్యారిన్ బ్లూ. జో హస్బెండ్ కి గాయాలయ్యాయి. హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కేక్ లో పాయిజన్ కానీ డ్రగ్స్ కానీ ఉన్నాయేమో అని చెక్ చేయడానికి ల్యాబ్ కి పంపించారు. హస్బెండ్ జోకి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కత్తితో తనని తనే గాయపరుచుకుంటుంది. నేను ఆపడానికి వెళ్తే నన్ను పొడిచింది, తరువాత సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్తాడు. క్యారిన్ బ్లూ జోకి కేక్ పార్సిల్ చేసిన ఆమెని కలుస్తారు. ఆమె జో చనిపోవాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమెకి జో రాసిన ఆర్టికల్ నచ్చదు. అందుకే సరదాగా కేక్ మీద జోని తిడుతూ రాసి కొరియర్ చేసింది. సోషల్ మీడియాలో #death2 అని వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ పేరు రాయడం ట్రెండింగ్ లో ఉంది. ఆమె కూడా ఊరికే #death2jo అని పోస్ట్ చేసింది. ల్యాబ్ లో టెస్ట్ చేశాక కేక్ లో పాయిజన్ డ్రగ్స్ లేవు అని తెలిసింది. టస్క్ అనే సెలబ్రిటీ లైవ్ షోలో పిల్లాడి డాన్స్ చూసి బాలేదు అని పిల్లాడిని తిడతాడు. ఇప్పుడు అతనిని సోషల్ మీడియాలో తిడుతున్నారు. సడన్ గా టస్క్ కి తలనొప్పి వస్తుంది. అతనికి మత్తు ఇచ్చి హాస్పిటల్ కి తీసుకువెళ్తారు.
ఎంఆర్ఐ స్కానింగ్ తీసేటప్పుడు అక్కడ ఉన్న మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అయ్యి అతని బ్రెయిన్ లోపల ఉన్న చిన్న డివైస్ కన్నులో నుంచి బయటికి వస్తుంది. అతను అక్కడే చనిపోతాడు. జో బాడీ అటాప్సీ తరువాత తన బ్రెయిన్ లో కూడా అదే డివైస్ ఉంది అని తెలిసింది. చిన్న తేనెటీగ లాంటి డివైస్. ఒక కంపెనీ ఈ డివైసెస్ ని తయారు చేస్తుంది. ఇప్పుడు తేనీగలు అంతరించిపోతున్నాయి. ఈ డివైస్ తో పాలినేషన్ జరిగేలా చేస్తారు. డివైస్ కి సెన్సార్స్ ఉంటాయి. దానిని బట్టి పువ్వులు ఎక్కడ ఉన్నాయో వెతుకుతాయి. చాలా డివైసెస్ ఉంటాయి. ప్రతిదానిని కంట్రోల్ చేయలేరని వాటంతటా అవే ఆపరేట్ అయ్యేలా తయారు చేశారు. ఈ డివైసెస్ మనుషులని చంపే అవకాశం లేదు. ప్రతి డివైస్ ఎక్కడ ఉందో కంపెనీ స్టాఫ్ ట్రాక్ చేస్తూ ఉంటారు. జో చనిపోయినప్పుడు చెక్ చేస్తే తన ఇంటి దగ్గర ఉండాల్సిన డివైస్ ఉండదు. అంటే ఎవరో హ్యాక్ చేసి డివైస్ ని కంట్రోల్ చేశారు. జో టస్క్ చనిపోయిన టైంలో అందరూ వాళ్ళని తిడుతూ ఉన్నారు. ట్విట్టర్ లో #death2 అని పోస్ట్ చేస్తున్నారు. ఇది ఒక గేమ్. మొన్న మొదలైంది. మనకి నచ్చని వాళ్ళ పేరు, ఫోటో హ్యాష్ లో పోస్ట్ చెయ్యాలి. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు టార్గెట్ అయ్యి సాయంత్రం 5 గంటలకి చనిపోతారు. రోజు ఓటింగ్ జరుగుతుంది. రోజు రోజుకి ఓటు వేసే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఓట్స్ వల్ల నిజంగా మనుషులు చనిపోతున్నారు అని ప్రజలకి తెలియదు. సరదాగా ఓటు వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ఓట్స్ క్లారా అనే ఆమెకి పడుతున్నాయి. వార్ మెమోరియల్లో ఇన్సల్ట్ చేస్తూ ఫోటో దిగి పోస్ట్ చేసింది. నెక్స్ట్ టార్గెట్ క్లారా. క్యారెన్ క్లారాకి కాల్ చేసి, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. మేము వచ్చేదాకా అక్కడే ఉండు. కిటికీలు మూసేసుకో అని చెప్తుంది. బ్లూ కంపెనీ స్టాఫ్ కి కాల్ చేసి, మేము వెళ్లే లొకేషన్ లో డివైసెస్ ని గమనిస్తూ ఉండండి అంటుంది. స్టాఫ్ ట్రాప్ సెట్ చేస్తాడు. హ్యాకర్ డివైస్ ని వాడితే అతనిని పట్టుకోవచ్చు. క్యారెన్ బ్లూ క్లారాని ఎవ్వరూ లేని చోటకి తీసుకువెళ్లి కాపలా ఉంటారు. కంపెనీ స్టాఫ్ డివైస్ ని ట్రాక్ చేయలేకపోతారు. హ్యాకర్ అన్ని డివైసెస్ ని హ్యాక్ చేసి క్లారాని అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఒక డివైస్ క్లారా బ్రెయిన్ లోకి వెళ్లి తనని చంపేస్తుంది. రూమ్ లో క్లారాతో పాటు క్యారెన్, బ్లూ కూడా ఉన్నారు. కానీ డివైసెస్ క్లారాని మాత్రమే చంపాయి. బ్లూ కంపెనీ స్టాఫ్ ని వాటికి క్లారా ఎవరో ఎలా తెలుసు అని అడుగుతుంది. అతను కంపెనీని వాడుకొని సేఫ్టీ కోసం గవర్నమెంట్ డివైసెస్ తో అందరినీ స్పై చేస్తున్నారు. గవర్నమెంట్ రికార్డ్స్ ద్వారా డివైసెస్ అందరి మొహాలు గుర్తుపడతాయి అని చెప్తాడు. కొన్ని గంటలలోనే ప్రజలకి #లో ఎక్కువ ఓటింగ్స్ వచ్చిన వాళ్ళు నిజంగా చనిపోతున్నారు అని తెలిసిపోతుంది. ఇప్పుడు లిస్ట్ లో పొలిటీషియన్ టామ్ టాప్ లో ఉంటాడు. క్యారెన్ ఒకప్పుడు కంపెనీలో పనిచేసిన ఒక ఆమెని ఎంక్వైరీ చేస్తుంది. ఆమె ఆన్లైన్ లో హేట్ వల్ల సూసైడ్ చేసుకోవాలి అనుకుంది. తన రూమ్మేట్ గ్యారెట్ తనని కాపాడాడు. గ్యారెట్ కూడా కంపెనీలో ఎక్స్ ఎంప్లాయీ. గ్యారెట్ కి ఆమె అంటే ఇష్టం. ఆన్లైన్ లో హేట్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ మీద కోపంగా ఉంటుంది. బ్లూ డివైస్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి వెతుకుతుంది. దానిలో డాక్యుమెంట్ దొరుకుతుంది. గ్యారెట్ ఫోటో ఉంటుంది. గ్యారెట్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యాలి. వాళ్ళని ఆన్లైన్ లో దాంకోకుండా బయటికి లాగాలి అని ఇదంతా చేస్తున్నాడు. అతని ఫోటో ఫోన్ లో తీసి డాక్యుమెంట్ లో పెట్టాడు. అది అతను చేసిన పొరపాటు. బ్లూ ఫోటోలో జియో ట్యాగ్ బట్టి గ్యారెట్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటుంది. పోలీస్ అక్కడికి వెళ్తారు. కానీ గ్యారెట్ ఉండడు. హార్డ్ డ్రైవ్ దొరుకుతుంది. డ్రైవ్ తో అన్ని డివైసెస్ ని డియాక్టివేట్ చేయొచ్చు. కానీ దానిలో ఇప్పటిదాకా #death2 వాడిన వాళ్ళందరి పేర్లు, ఫొటోస్ కూడా ఉంటాయి. ఆ లిస్ట్ లో 387,000 మంది ఉన్నారు. గ్యారెట్ సెలబ్రిటీస్ ని వాడుకొని ఆన్లైన్ లో హేట్ చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేశాడు. క్యారెన్ బ్లూకి డ్రైవ్ తో డివైసెస్ ని డియాక్టివేట్ చేస్తే డ్రైవ్ లో ఉన్న 387,000 మందికి ఏమైనా అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పోలీస్ కి ఓటింగ్ లో టాప్ లో ఉన్న పొలిటీషియన్ టామ్ ని కాపాడడం ముఖ్యం. టైం అయిపోతుంది. ఏమి చేయకపోతే 5 గంటలకి టామ్ చనిపోతాడు. పోలీస్ డ్రైవ్ తో డివైసెస్ అన్నిటినీ డియాక్టివేట్ చేస్తారు. కోడ్ ట్రిగర్ అయ్యి #death2 అని పోస్ట్ చేసిన 387,000 మందిని డివైసెస్ చంపేస్తాయి. క్యారెన్ కోర్టులో జరిగిందంతా చెప్తుంది. బ్లూ నా వల్ల ఇదంతా జరిగింది అని సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్తుంది. గ్యారెట్ అన్నోన్ లొకేషన్ లో ఉండి టీవీలో చూస్తూ ఉంటాడు. బ్లూ చనిపోలేదు. అండర్ కవర్ లో ఉండి గ్యారెట్ ని ఫాలో అవుతూ ఉంటుంది. క్యారెన్ కి అప్డేట్స్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీస్ కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.